కంగ్రాచులేషన్స్ శారద గారు. థ్యాంక్స్ అండి. మీరు 5 జాబులు, ఒకసారి 2, ఒకసారి 3 జాబులు ఒకేసారి కొట్టడం అనేది జరిగింది. అసలు ఆ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? స్మార్ట్ వర్క్ అంటే ఫస్ట్ అసలు ఎగ్జామినర్ మనల్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ చేయాలనుకుంటుండు. సో అది చాలా ఇంపార్టెంట్. నేనేం చేసేదాన్ని అంటే ప్రీవియస్‌గా ఒక 2, 3 ఎగ్జామ్స్ పేపర్స్ తీసుకునేదాన్ని. తీసుకొని అసలు ఆ ఎగ్జామ్‌లో ఏం అడుగుతుండు, అడిగితే ఏ చాప్టర్‌లోంచి అడుగుతుండు, ఆ కార్నర్ ఏంటి, ఆ ఏరియా ఏంటి. సో అట్లా కొంచెం ఎనాలిసిస్ చేసుకొని చాప్టర్ వైజ్ రివ్యూ రాసుకునేదాన్ని. సో ఓకే. ఈ చాప్టర్‌లో ఇలా ఈ టైప్‌లో క్వెషన్ అడుగుతున్నాడు. ఒక చాప్టర్‌లో 10 క్వెషన్స్ వచ్చినాయంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక చాప్టర్‌లో 2 క్వెషన్స్ వచ్చినాయంటే అది లీస్ట్ ప్రియారిటీ. సో ఇట్లా కొంచెం స్మార్ట్ వర్క్ చేసుకొని ఏం చేసేదాన్ని అనంటే మేజర్‌గా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎక్కువ రివిజన్ చేయడము. ఇంకోటేంటి అనంటే నేను బిట్స్ రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ బిట్స్ రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైతది మనకి అంటే ఎగ్జామ్‌లో కూడా తొందరగా అటెంప్ట్ చేయగలుగుతాం. తక్కువ టైంలో బిట్‌ని ప్రాక్టీస్ ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. సో స్మార్ట్ వర్క్ అంటే ఏం లేదు. ఫస్ట్ అసలు మనల్ని ఏం టెస్ట్ చేయాలనుకుంటుండు, ఏ ఏరియాలో టెస్ట్ చేయాలనుకుంటుండు, ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని మార్కులున్నాయి. ఒకవేళ ఒక సబ్జెక్ట్ నచ్చకపోయినా దానికి వెయిటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా మనం ప్రయారిటీ ఎక్కువ ఇచ్చుకోవాలి. కొందరు ఏం చేస్తారు అంటే నచ్చిన సబ్జెక్ట్‌నే ఎక్కువసేపు చదువుతూ ఉంటారు. అలా చదవడం అది ఎన్ని సార్లు చదివినా తక్కువ మార్కులే వస్తాయి తప్ప ఎక్కువ రావు. సో అట్లా మనము ఏ సబ్జెక్ట్‌కి ఎంత వెయిటేజ్ ఉంది, వెయిటేజ్ ఉంటే అసలు ఏ ఏరియాలో క్వెషన్ అడుగుతుండో, అడిగితే ఎట్లా అడుగుతుండు. ఈ 3 పాయింట్స్‌ని మనం కరెక్ట్‌గా అనాలిసిస్ చేసుకొని ఒక్కటే ఒక మెటీరియల్‌ని స్టాండర్డ్‌గా తీసుకోవాలి. ఎక్కువ కలెక్ట్ చేసుకోవద్దు బేసికల్‌గా బుక్స్ గాని, నోట్స్ గాని ఎక్కువ కలెక్ట్ చేసుకోవద్దు. అది నా బేసిక్ ప్రిన్సిపల్. సో ఒకే ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని దాన్నే ఎక్కువ సార్లు రివిజన్ చేయడం.